ఆనందంలో ఎలాంటి ప్రామిసెస్ చేయకూడదు అనడానికి ఒక మంచి ఎగ్జాంపుల్. పిల్లలు పుట్టి సంతోషంగా ఉన్న దశరథుడి దగ్గరికి కౌశిక వంశంలో జన్మించిన విశ్వామిత్రుడు వచ్చాడు. ఆయన రాకతో సంతోషం ఇంకా ఎక్కువైంది. నమస్కరించాడు. విశ్వామిత్రుడు అడగకముందే తొందరపడిన దశరథుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు ఊరికే రారు. మీకేదైనా కోరిక ఉంటే చెప్పండి, నేను తీరుస్తాను. చెప్పడం కాదు, ఆజ్ఞాపించండి, నేను ఖచ్చితంగా తీరుస్తాను అని మాట ఇస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు, ఓ సూర్యవంశంలోని రాజా, భగీరథుని వారసుడువు, బ్రహ్మర్షి వశిష్ఠుని శిష్యుడవు, 60 ఏళ్ల ఏండ్లు రాజ్యాన్ని గొప్పగా పరిపాలిస్తున్న రాజువు, నీ కుమారుడు రాముడిని నాతో పంపించవయ్యా, చిన్న పని ఉండింది అని అడిగాడు. దశరథుడు వెంటనే ఆశ్చర్యపోయి ఆలోచనలో పడిపోతాడు. ఎందుకంటే లేక లేక పుట్టిన పిల్లోడిని పంపమంటున్నాడని. ఇక్కడ మనం 2 గమనించాలి. ఎన్నడూ కూడా ఆనందంలో ఉన్నప్పుడు ఇటువంటి ప్రామిసెస్ అంత ఈజీగా ఇచ్చేయకూడదు. ఇస్తే నిలబెట్టుకునేదే అయ్యుండాలి. ఇంకోటి, విశ్వామిత్రుడు ఎలా మాట్లాడాడో చూడండి. తన వంశాన్ని, తన పూర్వీకుల్ని, గురువును, రాజ్యాన్ని అన్నిటి పేరు చెప్పి తర్వాత కోరిక అడిగాడు. సో, ఇప్పుడు దశరథుడు మాట తప్పితే ఈ అగౌరవం అన్నిటి మీద పడుతుంది. అలా మన పని అవ్వటం కోసం అవతల వాళ్ళు నో అనకుండా ఉండేలా, వాళ్ళు నమ్మేదాన్ని, గౌరవించేదాన్ని ముందుంచి మంచిగా మాట్లాడగలగాలి.